ఈరోజు నారాయణ రెడ్డి సంతాప సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్ పార్టీ పత్తికొండ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, మా శ్రేయోభిలాషులకి, బంధువులకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము సభాముఖంగా చెప్పేది ఏమంటే, డిప్యూటీ సీఎం గారు మొన్న ఈ మధ్యకాలం నారాయణ చనిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆయన, డిప్యూటీ సీఎం. నేను విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబంతోనే నాకు సమానత్వం, కానీ నారాయణ రెడ్డి నాకు సమానం కాదు అని. మరి నారాయణ రెడ్డి నీకు సమానం కాదు అని నందుకు ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎం అయినావు అంటే ఆ పదవి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే తెలుస్తుంది. నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డి కలిసి ఉండింటే, ఒక్కసారి మీరు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డి కలిసే వైఎస్ఆర్ పార్టీని చేసి ఉండింటే ఆ ఇద్దరిలో ఏవో ఒక్కరో ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఉండేవాడు అని నేను సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. నీకు ఈరోజు డిప్యూటీ సీఎం పదవి వచ్చిందంటే కూడా అది నారాయణ రెడ్డి పెట్టిన పిచ్చనే. అంతే తప్ప నువ్వు నారాయణ రెడ్డిని ఎదుర్కోవడం నీతో కాదు, నీ ఎవరితో కాదు, మీ కుటుంబంలో. ఈరోజు చెప్పినావు, ఈరోజు నారాయణ రెడ్డిని చంపగలిగినావు కానీ తప్ప నారాయణ రెడ్డి ఆశయాన్ని కాదు. ఒక్క నారాయణ రెడ్డి చనిపోయిండొచ్చు 5 మండలాల్లో ఉండే కార్యకర్తలు మొత్తం. ఈరోజు నారాయణ రెడ్డి మరి దాదాపు మాకు సాంబశివుని కుటుంబం 200 సంవత్సరాల నుంచి స్నేహం. మా తాత దగ్గర నుంచి ఈరోజు సాంబశివుడు మా నారాయణ రెడ్డి గారితో పాటు చనిపోయేంత వరకు దాదాపు 200 సంవత్సరాల స్నేహంతో కలిసి ఉండేవాళ్ళు. చావు కూడా నారాయణ రెడ్డి మరి కలిసిపోయిన సాంబశివుడు లాంటి వాళ్ళు ఈరోజు 5 మండలాల్లో 5 సంవత్సరాలు ఉన్నారు. శాతమైతే ఈ రోజు నుంచి మొన్న ఆయన ఈ మధ్య ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని. అంటే ఆయన నిద్రలేని రాత్రులు గడిపింది ఇట్లా నారాయణ రెడ్డి లగ్గటోళ్ళని తప్పనికనా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. ఇది ప్రజలకు సమాధానం చెప్పాలా? మీ కుటుంబంలో ఎమ్మెల్యే కావాలా, మీ కుటుంబంలో ఎంపీ కావాలా, మీ కుటుంబంలో మండల ప్రెసిడెంట్ కావాలా? మీకు ఏ ఒక్కరు కూడా లేదు. కర్నూలు జిల్లా ఆయన రాయలసీమలో బీసీలకు టికెట్ ఇవ్వాలంటే వాళ్ళ కుటుంబంలో వెళ్ళట. అంటే ఎవరు లేరా? మొన్న ఎంపీకి పోటీ చేసినటువంటి బీటీ నాయుడు బీసీ కాదా? నువ్వు నోటు తెలిస్తే పత్తికొండ కాన్స్టిట్యూన్సీలో బీసీ గురించి మాట్లాడతావు. నువ్వు బీసీ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు పత్తినగరరావుని క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఉండే పత్తినగరరావుని కొట్టిన రోజు ఆయన బీసీ కాదా? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో డాక్టర్ పార్థసారథి గారిని కొట్టినారు. ఆ రోజు పార్థసారథి బీసీ కాదా? నీ ఒక్క కుటుంబం బీసీ. ఈ జిల్లాలో ఎవరు లేరు. నిన్ను ఎదుర్కొనే నారాయణ రెడ్డిని ఎందుకు చంపినానని ఎన్ని రాత్రులు కలవరియాల్సిన రోజులు దగ్గరున్నాయి. ఈ రోజు ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క నారాయణ రెడ్డి జోలు కట్టుకొని కాళ్ళు మొక్కి ఓట్లు సంపాదిస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఎవరికి కానీ వదిలిపెట్టలేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే నారాయణ రెడ్డిని చంపినందుకు నారాయణ రెడ్డి కుటుంబం నుంచి నారాయణ రెడ్డి పార్టీని ఎమ్మెల్యే చేస్తాం. దానికి రాత్రిపోలు మీలాగా భౌతిక దాడులు చేసి కాదు, కానీ మేము ప్రజల మన్నలతో గెలుస్తామని చెప్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకొని, మేము మా కుటుంబంలో 2 మనుషులు పోగొట్టుకున్నా. నేను మా నాన్నని చంపినారు 88లో, ఇప్పుడు 2017లో మా తమ్ముని చంపినారు. మా కుటుంబంలో మా ఇద్దరే కాదు, సాంబశివుడు కూడా మా కుటుంబంలో ఒకే సాంబశివుడు ఒకే ఒక్కడు వాళ్ళ తండ్రికి. అటువంటివన్నీ కూడా ఇవ్వకుండా చంపించినారు మీరు. మరి ఈ పాపం మేము మీ అమ్మడి అంత తొందరగా వదులుకోలేరు. కృష్ణమూర్తి గారు మీరు డిప్యూటీ సీఎం ఉన్నారు, మీ వయసుకు తగిన పనులు కూడా కాదు ఇవి. నేను కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికి చెప్పేది ఏమంటే,
మనకు ఫ్యాక్షన్ వద్దు. ఇప్పుడు కూడా నాకు తెలుసు ఫ్యాక్షన్ జరిగితే కుటుంబంలో మనిషి పోతే ఎంత నష్టపోతాం అనేదాన్ని నేను స్వతహాగా చూసిన. మా తండ్రి చనిపోతే 25 సంవత్సరాలు పట్టింది నారాయణరెడ్డిని తయారు చేయడానికే. 25 సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ ఈరోజు నారాయణరెడ్డిని చంపడం జరిగింది. మళ్ళీ నారాయణరెడ్డి చనిపోతే శ్రీదేవమ్మని తయారు చేయడానికి 25 సంవత్సరాలు అవసరంలే, 20 నెలలు చాలు. కే కృష్ణమూర్తి గారు మన అన్నాడు, నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబమే తోటే సమానం కానీ నాకు ఎవరు కాదని. కోట్ల కుటుంబం గురించి మాట్లాడతాడు ఆయన. అసలు మచ్చలేని మహానాయకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. నువ్వు మందు కళ్ళు అమ్ముకొని మందిని చంపడం ఈ రోజు కృష్ణగిరి మండలంలో ఏ గ్రామంలో అయినా సరే పోలీసు అధికారులు ఎవరైనా లేదా నీతి నిజాయితీగా నా ప్రభుత్వం నడుపుతున్నానని చెప్పగలుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కృష్ణగిరి మండలంలో ప్రతి గ్రామం తిప్పమనండి. కే కృష్ణమూర్తి అమ్మే మందు కళ్ళు తాగి ఎంతమంది తెచ్చినారు, ఆయన రాజకీయంగా ఎదగడానికి ఎంతమందిని చంపితే ఆయన డిప్యూటీ సీఎం అన్నాడు. ప్రతి గ్రామంలో ఒక్క కమ్మలపాడు పంచాయతీ తప్ప ప్రతి గ్రామంలో టీ గోకర్పాడు దగ్గర మొదలుకొని అగ్రికల్చరు పోతుగల్లు ప్రతి గ్రామంలో తక్కువ అంటే 5-6 మటర్లు చేయకుండా నువ్వు ఆ స్థాయికి ఎదగలే. నీ తమ్ముడు ఎంపీపీ కావాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా, ఆయనకి ఇంకో పదవులు కావాలా. మీకు తప్ప ఇంకొకరికి అవసరం లేదు పదవులు. మీ కుటుంబం చేస్తేనే నీ బీసీలో పదవులు అనుభవించినట్ల. కాబట్టి ఏ కార్యకర్త కూడా ఎవరు భయపడాల్సింది లేదు. మనకి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అండండి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనం ఏ రోజు పిలిచినా మనకు పలుకుతారు. ముఖ్యంగా ప్రతిసారి నారాయణ రెడ్డి నేను మాట్లాడుకున్న ప్రతిసారి చెప్పేవాడు, మనకి ఎంపీ ఉంది మేడం, ఎప్పుడు ఫోన్ చేస్తే అక్క నీళ్ళు బోర్లు కావాలా, ఎవరికి బోర్లు కావాలా మా అంటే అర్ధరాత్రి కానీ మనకు ఫోన్ చేస్తే ఆమె ఉన్నంత వరకు మేము కూడా ఈ పత్తికొండ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమె చాలా మనకు మా తమ్ముడికి చాలా తోడుగా సహాయం చేసింది. ఆమె చేసినటువంటి సహాయాన్ని కూడా మేము మర్చిపోలేము. అందులో ఇంతమంది పెద్దలు మనకి ఇంత మనోధైర్యాన్ని కలిగించినారు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి నారాయణరెడ్డి చనిపోయిన రోజు కూడా ఒక 2 రోజులు ఉపవాసం ఉండి అట్లా ఇబ్బంది పడిపోయినారు. ఈరోజు అందరికీ భోజనం అరేంజ్ చేసినాం. మీరు తప్పకుండా భోజనం చేసి మా కుటుంబానికి ధైర్యం చెప్పి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సాంబశివుని కుటుంబం కూడా మాకు 200 సంవత్సరాల నుంచి స్నేహం. అటువంటి స్నేహం కూడా ఎవరితో ఉండదు. వాడు మా కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక నారాయణరెడ్డే కాదు, మా ఇద్దరు చనిపోయినారు, ఇద్దరిని కోల్పోయినాం మేము. సాంబశివుడు ఒకే ఒక కొడుకు, అతను కూడా బీసీనే, బోయలు వాళ్ళని కూడా చంపినాడు ఆయన. మరి మళ్ళీ మేము బీసీలను అనే చెప్పుకునే వాళ్ళు అమాయకులను రెచ్చగొట్టిలా వాళ్ళని జైల్లో కొట్టి ఏ రకమైన దెబ్బ తగల ఈ రోజు వరకు. వాళ్ళ ఇంట్లో ఫ్యాక్షన్లు చనిపోయింది లేదు, ఒక మనిషి జైలు పోయింది కూడా లేదు. ఎవరో అమాయకుల్ని బలి చేయడం తప్ప వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కరు పోతే తెలుస్తుంది బాధ ఏందనేది. అట్లా ముఖ్యంగా నేను ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరినీ కోరేది ఏమంటే, వెంకట ఎస్ఐ గారిని వీఆర్కి పంపినారు కానీ దయచేసి సస్పెండ్ చేయడానికి మీరందరూ ఎస్ఐ యూట్యూబ్ లో పెడితే ఆయన పోస్ట్ చేస్తాడు. అంటే మరి ఏ రకమైన ఎస్ఐ ఉన్నారా లేకపోతే కార్యకర్త పనిచేస్తున్నారా? ఆయన మహానాడు కూడా వేసినారు మన ఈ మధ్యకాలం. నేను ఆయనకి ఎస్ఐ గారు చెప్పేది ఏమంటే, సభాముఖంగా ఎట్లా మహానాడు పోయినావు, కే కృష్ణమూర్తికి వయసు అయిపోయింది, నారాయణరెడ్డిని చంపించినావు, నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని పోటీ చేయడం మేలేమనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మీరు దయచేసి అందరూ ఉండి తప్పకుండా ఫోన్ చేసి ఒక 10 అర్ధ గంట 20 నిమిషాలు లేట్ అయినా దుబ్బులాడకుండా దయచేసి అన్నం తినిపోవాలని నేను అందరికీ శిరస్సు వంచి నమస్కరించి మొక్కు చెప్తున్నాను. ఈ మీటింగ్ వచ్చినటువంటి పెద్దలకి, పత్తికొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకి, నారాయణరెడ్డి అభిమానులకు అందరికీ ఈ సభాముఖంగా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.